సినిమా గురించి ఎందుకు సార్? వాట్ హ్యాపెండ్? ఎందుకు అలా జరిగింది? కాదు వాసుదేవన్ గారు, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ మర్చిపోతే అదేదో బాగుంటుంది. ప్యానల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. 99 ప్రేక్షకులందరికీ. అసలు చర్చ ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే సినిమా నిన్న క్యాబినెట్ లో కూడా అదే చర్చ. క్యాబినెట్ లో జరగకపోతే పాపం వీళ్ళు పెట్టేవాళ్ళు కాదనుకుంటున్నాను నేను కూడా డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో క్యాబినెట్ సమావేశం పెడితే ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకుంటూ నీది బాగుందంట అని చెప్పి ఒకళ్ళు, ఇంకో దానికి ఒకళ్ళు రాయితీలు ఇచ్చాం కదా అని చెప్పి ఇంకొకళ్ళు. ఇది నాకు అర్థం కాదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ గాలికి వదిలేశారు. ఒక్కటంటే ఒక్క అంశం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కాశీనారాయణ క్షేత్రం నుంచి రోజు జరుగుతున్నటువంటి గుళ్ళ మీద దాడుల దాకా ఒక్క అంశం మీద స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఇక్కడ 1,80,000 కోట్ల అప్పులు చేస్తే ఏం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సమాధానం చెప్తున్నటువంటి లేదు. ఆయన సినిమా ప్రమోషన్ చేసుకున్నారు, 600 రూపాయలు ప్లస్ జిఎస్టీ అంటూ టికెట్ పెట్టుకున్నారు. సో సినిమాలకి రాజకీయాలకి దయచేసి మాట్లాడొద్దు, రెండింటిని కలిపని ఒకరోజు చెప్తాడు ఆయనే, ఇంకో రోజేమో మనల్ని కూడా రాపేది సన్నాసి మంత్రులారా మీ అంతు చూస్తా అని చెప్పి ఆయనే సినిమాల్లో మాట్లాడతాడు, సినిమా ఫంక్షన్లకు వచ్చి. సో అన్నీ ఆయనే చేస్తాడు. యువతలు మాత్రం ఏదన్నా దాని మీద కామెంట్ చేస్తే అమ్మో ఇది అడ్డేసుకుంటున్నారు అని తెలుగుదేశం వాళ్ళు కూడా నీతులు చెప్తున్న నాకు ఆశ్చర్యం కలిగింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఎవరండి దానికి సంబంధించి ఆ సినిమాలన్నింటినీ బాయ్కాట్ చేయాలనో, ఆ సినిమాలన్నింటినీ రివ్యూలు తప్పుడిచ్చో, ఏదైతే తెలుగుదేశం పార్టీ స్వయంగా ఆర్గనైజ్ చేసి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి సినిమాలని తొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేసింది ఎవరు? ఇవన్నీ మాట్లాడితే అలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు తెలుగుదేశానికి లింకులో మాట్లాడాము. రెండోది జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు, సినిమాల్లో కంటెంట్ ఉంటే ఆడిద్దని. ఆడమనండి, ఎవడొద్దన్నాడు? ఆ సినిమాలు లేకపోతే మీరే ఆడించండి దగ్గరుండి, మాకేం సంబంధం దాంట్లో. సినిమా బాగుంటే బాగుందని చెబుతాం, బాగోకపోతే బాగుందని చెబుతాం. అత్తారింటికి దారేది చాలా బాగుంది, 4-5 సార్లు చూసాను నేనే. సినిమా బాగా నటించాడు పవన్ కళ్యాణ్, కానీ హరిహర గారి వాళ్ళు బాగాలేదని చాలా రివ్యూలు చెప్పారు. వాళ్ళ అభిమానులు వచ్చి చూస్తున్నారు, కానీ బాగలేదు బాగాలేదు అంట. దాంట్లో తప్పే ఉంది. బాగుందంటే బాగుందని, అదే హీరో సినిమాని బాగుందంటే